ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు చినరామన్నయ్యపేట స్కూల్ కమలంపాలెం ఆర్&ఆర్ కాలనీ విజిట్ చేసిన ఎంఈఓ కేవీవి సత్యనారాయణ దుర. నమస్తే, వెల్కమ్ టు ఏజిఎన్ న్యూస్. ఈ రోజు దేవీపట్నం మండలంలోని చినరామన్నయ్యపేట కమలంపాలెం గ్రామంలో ఉన్నటువంటి కోయ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర విద్యా కమిషన్ ఉత్తర్వుల మేరకు రాజవొమ్మంగి ఎంఈఓ అయినటువంటి కేవీవి సత్యనారాయణ దురగారు తనిఖీ చేయడం జరిగింది. ఎయిడెడ్ స్కూల్లో ఉన్నటువంటి రికార్డులు, పిల్లలు ఎంతమంది ఉన్నారో, పిల్లలు ఎలా చదువుతున్నారో, పిల్లలు హాజరు, ఇవి అన్ని తనిఖీ చేశారు. ఎయిడెడ్ స్కూల్లో మొత్తం పిల్లలు 31కి గాను ఈరోజు 30 మంది హాజరవ్వడం జరిగింది. పిల్లల స్కూలుకు సంబంధించి ఇంతకుముందు ఈ స్కూలు చినరామన్నయ్యపేటలో 50 సెట్లు ఉండేది. పక్క పెంకుటిల్లో విశాలమైన ఆట స్థలంలో ఉండడం జరిగింది. ఇప్పుడు అదే స్కూలును పోలవరం నిర్వాసితుల కాలనీ అయిన కమలంపాలెంలో ఆర్&ఆర్ కాలనీలో అదే స్కూలును ఇక్కడ నిర్మించి ఉన్నారు. ఈ స్కూలుకు సంబంధించి విశాలమైన ఆట స్థలం ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలు వాష్రూమ్లు మరియు కిచెన్ రూమ్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతోంది. ఇవన్నీ వచ్చినటువంటి అధికారి రాసుకుని స్కూల్ విషయంలో తన సంతృప్తిని వ్యక్తపరిచారు. కార్యక్రమంలో ముఖ్య అధికారి అయిన రాజవొమ్మంగి ఎంఈఓ గారైన కేవీవి సత్యనారాయణ, స్కూల్ హెచ్ఎం అయినటువంటి అబ్బులు, అలాగే స్కూల్ పనిచేసే వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎవరి కాళ్ళు లేచి ఒకరు 1 by 1 బ్యాగ్ లోపలికి మనం కూర్చుంటాడు. 1 by 1 వాళ్ళు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత రావాలి. మన అది